హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో 8th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ నుంచి బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఆల్రెడీ మనకి 6th యూనిట్ అండ్ 7th యూనిట్ అప్లోడెడ్ అయి ఉన్నాయి. సో ప్రతి యూనిట్కి డిఫరెంట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ బటన్లో మీకు ఐదర్ 6th యూనిట్ ఆర్ 7th యూనిట్ ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు 8th యూనిట్ అనేది నడుస్తుంది కాబట్టి వీడియో ఎండింగ్లో 8th యూనిట్ ప్లేలిస్ట్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడ నుంచి 8th యూనిట్ కూడా చూడొచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మీ సబ్స్క్రిప్షన్స్ అనేటివి మాకు ఎంతగానో యూజ్ అవుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కమింగ్ టు ద క్లాస్, ఇవాల్టి క్లాస్లో సేఫ్టీ ఇన్ ల్యాబొరేటరీస్ గురించి చూస్తున్నాము ఈ టాపిక్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ అనేది ల్యాబ్లో. సో యాజ్ ఎ సైన్స్ టీచర్ మీకు కూడా సేఫ్టీ మెజర్స్ అనేటివి తెలిసి ఉండాలి. ఎక్కడెక్కడ తప్పు జరగచ్చు, ఎక్కడెక్కడ సేఫ్టీ ఎక్కువగా ఉండాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంచాలి, ఏ ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఏ ఫస్ట్ ఎయిడ్ ఉండాలి, ఇలాంటివి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ సైన్స్ టీచర్ ఈజ్ టు డెవలప్ సేఫ్టీ కాన్షియస్ యాటిట్యూడ్స్ అండ్ సేఫ్ పర్సనల్ హ్యాబిట్స్ ఇన్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళల్లో కూడా సేఫ్టీ యాటిట్యూడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఓకే, స్టూడెంట్స్ నీడ్ టు లెర్న్ అబౌట్ సేఫ్టీ ఇన్ ద ల్యాబొరేటరీ బై బీయింగ్ ఇన్స్ట్రక్టెడ్ అబౌట్ ద హజార్డ్స్ రాదర్ దెన్ బై ఎక్స్పీరియన్సింగ్ దెమ్. సో ముందుగానే అనమాట, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అలాగే ముందుగానే ఎలాంటి అడ్డంకులు రావచ్చు, ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకే, ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోకూడదు స్టూడెంట్స్, ముందుగానే తెలిసి ఉండాలి ఎక్కడెక్కడ ప్రమాదం జరగవచ్చు అనేసి. ఇంకా చూసుకుంటే దే షుడ్ బి గివెన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ల్యాబొరేటరీ సేఫ్టీ రూల్స్ విత్ రీజనింగ్. సో ల్యాబ్ యొక్క సేఫ్టీ రూల్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది కూడా రీజనింగ్ తోటి. ఓకే, దే షుడ్ బి వార్న్డ్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ హజార్డ్ వెన్ ఇట్ ఈస్ లైక్లీ టు అరైజ్. సో వార్నింగ్ సైన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా ఈ ప్రమాదాలు జరిగే టైంలో. ఓకే, అలాగే the layout of laboratory should be such that teacher is able to oversee the activities of all the students in the class. సో ల్యాబ్ యొక్క లేఅవుట్ కూడా ఎలా ఉండాలి, ల్యాబ్లో ఉన్న పిల్లలందరూ చేసే యాక్టివిటీస్ టీచర్ చూసేలాగా ఉండాలి. ఓకే, ద లొకేషన్ ఆఫ్ వాటర్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, మెయిన్ కంట్రోల్ అండ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ షుడ్ బి ఎట్ ద ప్రాపర్ అండ్ కన్వీనియంట్ ప్లేస్. సో ఈ వాటర్ లొకేషన్ కానివ్వండి, గ్యాస్ లొకేషన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ మెయిన్ కంట్రోల్ ఉండే లొకేషన్ కానివ్వండి, ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉంటాయి కదా, సో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉండే లొకేషన్ కానివ్వండి, ప్రాపర్ లొకేషన్లో ఉండాలి, అలాగే కన్వీనియంట్ ప్లేస్లో ఉండాలి. దే షుడ్ హ్యావ్ ర్యాపిడ్ యాక్సెస్ టు ద సైట్ ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్ అకర్స్. సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఈ పై ఇచ్చిన అన్నీ కూడా మనకి తొందరగా దొరికేలా ఉండాలి. ఓకే, అబౌవ్ ఆల్ టీచర్ షుడ్ అవాయిడ్ గెట్టింగ్ స్టక్ ఎట్ ఏ ప్లేస్. ఇవన్నిటికి మించి టీచర్ ఒక ప్లేస్లో స్టక్ అయిపోయే విధంగా ఉండకూడదు. షుడ్ మూవ్ అరౌండ్ ద క్లాస్ రూమ్ టు ఆఫర్ సజెషన్స్ టు దోస్ హూ ఆర్ కన్ఫ్యూజ్డ్ యాజ్ హౌ టు యూజ్ అన్ ఎక్విప్మెంట్. సో ఆల్రెడీ ల్యాబ్ లేఅవుట్ అనేది స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారు అనేది టీచర్కి కనిపించేలా ఉండాలనేసి అనుకున్నాం కదా, దాంతోపాటుగా ల్యాబ్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో దట్ పిల్లలకి ఎక్కడెక్కడ ఏమేమి అవసరం పడుతున్నాయి, ఎక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి. ఓకే, ఆల్ రీజనబుల్ ప్రికాషన్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్ షుడ్ బి టేకెన్. కావాల్సిన అన్ని ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలి. ఓకే, లెసన్ షుడ్ బి ప్లాన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆల్ హజార్డ్స్ ఆర్ మినిమైజ్డ్. లెసన్స్ కూడా ఎలా ప్లాన్ చేయాలి యాజ్ ఎ టీచర్, మనం ఎక్కువ ప్రమాదాలు జరగకుండా, ఓకే, మినిమైజ్డ్ హజార్డ్స్ ఉండాలి మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెకానికల్ అండ్ గ్లాస్వేర్ హజార్డ్స్, డిఫరెంట్ హజార్డ్స్ గురించి, సో వాటికి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ గురించి చూద్దాము. అందులో ఫస్ట్ ఏంటి మనకి మెకానికల్ మరియు గ్లాస్వేర్ హజార్డ్స్. ఆల్ ఎక్విప్మెంట్ విత్ మూవింగ్ పార్ట్స్ కాన్స్టిట్యూట్ ఏ హజార్డ్ ఇఫ్ దే ఆర్ మిస్డ్ ఆర్ ఫెయిల్ టు ఆపరేట్ ప్రాపర్లీ. సో ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, మెషినరీ ఉన్న దగ్గర. సో మూవింగ్ పార్ట్స్ ఉన్నాయంటే అక్కడ ప్రమాదం జరిగే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. ఎప్పుడు ఒకవేళ ఏమైనా పార్ట్స్ మిస్ అవుతున్నాయి, సరిగ్గా బిగించలేవు, ప్రాపర్గా లేవు, అలాంటప్పుడు. ఓకే, వెన్ ఎవర్ పాసిబుల్ మూవింగ్ పార్ట్ ఆఫ్ ద అపారటస్ షుడ్ బి గార్డెడ్ ప్రాపర్లీ. అందుకే మళ్ళీ చెక్ చేస్తూ ఉండాలి ఈ ఎక్విప్మెంట్స్ని. ఓకే, సో దాంట్లో కొన్ని
ప్రికాషనరీ మెజర్స్ ఏంటో చూద్దాం. బ్రోకెన్ గ్లాస్ పీసెస్ క్యాన్ బి క్లీన్డ్ విత్ ద ఎయిడ్ ఆఫ్ సమ్ ప్లాస్టిక్ లైన్. సో ప్లాస్టిక్ లైన్ తోటి మనము బ్రోకెన్ గ్లాస్ పీసెస్ని క్లీన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్లాస్ ట్యూబింగ్ షుడ్ బి కట్ విత్ ఎ ఫైల్ ఆర్ గ్లాస్ నైఫ్, ద హ్యాండ్స్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ఎ క్లాత్, ఇట్ షుడ్ బి క్యారీడ్ వర్టికల్లీ. గ్లాస్ ట్యూబింగ్ అయ్యేటప్పుడు కట్ చేయడం అనేది ఐదర్ ఏ ఫైల్ తోటో లేకపోతే గ్లాస్ నైఫ్ తోటో చేయాలి, కానీ దాని సర్టెన్ యాంగిల్లో వర్టికల్గా మాత్రమే పట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక క్లాత్ అనేది ప్రొటెక్షన్ ఉండాలి మనకి హ్యాండ్స్కి. ఓకే, ఎక్స్పెరిమెంట్స్ ఇన్వాల్వింగ్ ద హీటింగ్ ఆఫ్ సొల్యూషన్స్ షుడ్ బి డన్ ఇన్ పైరెక్స్ గ్లాస్వేర్, నాట్ ఇన్ ఆర్డినరీ గ్లాస్వేర్. మీరు చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ ల్యాబ్లో మనం యూజ్ చేసే గ్లాస్వేర్ డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ గ్లాస్వేర్ నుంచి, దాన్నే పైరెక్స్ గ్లాస్వేర్ అంటాం. ఓకే, ఏదైనా సొల్యూషన్ని హీట్ చేసేటప్పుడు ఈ పైరెక్స్ గ్లాస్వేర్ అనేది కంపల్సరీ. ఓకే, ఇంకా చూసుకుంటే స్టూడెంట్స్ షుడ్ బి ఇన్స్ట్రక్టెడ్ టు స్టే అవే ఫ్రమ్ ద హెవీ స్లాటెడ్ వెయిట్స్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద అపారిటస్ సచ్ యాజ్ సోనోమీటర్. సో హెవీ వెయిట్స్ ఉన్న దగ్గర పిల్లలు కొంచెం దూరంగా ఉండాలి, సోనోమీటర్ దగ్గర ఇలాంటి ఎక్విప్మెంట్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, గ్లాస్ టాపర్స్ విచ్ హ్యావ్ become jammed should be loosened by tapping gently with a wooden block wrapped in a soft cloth if the bottle contents are appropriate, by running warm water over the neck of the bottle. సో గ్లాస్ టాపర్స్ అనేటివి ఉంటాయి బాటిల్ పైన, వాటిని లూజ్ చేయడానికి, టైట్ అయిపోయాయి అనుకోండి, ఓపెన్ చేయడానికి లూజ్ చేయడానికి జెంటిల్గా వుడెన్ బ్లాక్ తోటి ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ బాటిల్లో కంటెంట్ అనేది వామ్ వాటర్కి ఎక్స్ప్లోడ్ అవ్వదు ఇలా ఏమన్నా ఉంటే నెక్ ఆఫ్ ద బాటిల్ దగ్గర వామ్ వాటర్ పోసి కూడా లూజన్ చేయొచ్చు. ఓకే, లార్జ్ గ్లాస్ కంటైనర్స్ మస్ట్ బి హ్యాండిల్ బై ద నెక్. పెద్ద గ్లాస్ కంటైనర్స్ ఏమన్నా ఉంటే నెక్ తోటి హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ కేర్ షుడ్ బి టేకెన్ ఇన్ స్టోరింగ్ ద అపారటస్. ఎక్విప్మెంట్ని స్టోర్ చేయడంలో కూడా ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి. రీఏజెంట్స్ లైక్లీ టు రియాక్ట్ విగరస్లీ విత్ ఈచ్ అదర్ షుడ్ బి కెప్ట్ యాజ్ ఫార్ అపార్ట్ యాజ్ పాసిబుల్. సో ఏవైనా ఏజెంట్స్ అనేటివి రియాక్ట్ అవుతున్నాయి విగరస్గా అని అనిపిస్తే వాటిని ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది. లిక్విడ్స్ ప్లేస్డ్ ఇన్ స్పెరికల్ కంటైనర్స్ క్యాన్ యాక్ట్ యాజ్ ఎ లెన్స్ ఫోకసింగ్ ఎనఫ్ సన్లైట్ టు కాజ్ ఎ ఫైర్. దే షుడ్ బి కెప్ట్ ఇన్ డార్క్. సో భూతద్దం ఉందనుకోండి, అది మీరు ఎండలో పెట్టారు. ఓకే, ఎండలో పెట్టినప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేట్ అవుతుంది లైట్ అనేది, కాన్సన్ట్రేట్ అయ్యి మనకి ఫైర్ అనేది వస్తుంది. ఈ మధ్య రీసెంట్గా కార్ సీట్ల మీద బాటిల్ ఉండడము లేదా కార్ ఫ్రంట్లో బాటిల్ ఉండడము, అది ఒక భూతద్దం లెక్క పనిచేసి కార్ సీట్ని కాల్చేస్తుంది. సో అలాంటి ఈ సన్లైట్ని అట్రాక్ట్ చేసి కాన్సన్ట్రేట్ చేసే ఈ లిక్విడ్స్ లాంటి గ్లాస్వేర్లో ఏమన్నా ఉంటే లేదా స్పెరికల్ కంటైనర్స్లో ఏమన్నా ఉంటే వాటిని డార్క్లో పెట్టాలి, అంటే లైట్కి దూరంగా. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే వెన్ ఎవర్ పాసిబుల్ గ్లాస్ మెటీరియల్స్ మే బీ రిప్లేస్డ్ బై ఏ లెస్ హజార్డస్ ఆల్టర్నేటివ్, ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బౌల్స్ అండ్ మెజరింగ్ సిలిండర్స్. సో ఒకవేళ పాసిబుల్ అయితే గ్లాస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వాటితోటి ఒక తక్కువ డేంజరస్గా ఉన్న ఈ మెటీరియల్స్ తోటి రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ బౌల్స్ కానివ్వండి, మెజరింగ్ సిలిండర్స్ కానివ్వండి, ఇలా. సో దట్ ఈస్ అబౌట్ మెకానికల్ అండ్ గ్లాస్వేర్ హజార్డ్స్. ఇప్పుడు ఎలక్ట్రికల్ హజార్డ్స్ గురించి చూద్దాం. ఓకే, ద ఆబ్వియస్ డేంజర్ ఇన్ యూజింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఈజ్ దట్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ అండ్ ఫైర్ హజార్డ్స్. సో మనకు తెలిసిందే, ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ తోటి మనం వర్క్ చేస్తూనే ఉంటాము, ఛార్జ్ పెడతాము, మిక్సీ, గ్రైండర్స్, ఇలా చాలా ఉంటాయి. సో ఎలక్ట్రిసిటీలో మనకి కలిగే ప్రమాదాలు ఏంటి, ఐదర్ ఎలక్ట్రిక్ షాక్ ఉంటుంది లేదా సర్క్యూట్స్ పేలిపోయి ఫైర్ అనేటివి రావడం. ఓకే, సో ఫైర్ హజార్డ్స్. The electrical resistance of the body varies enormously from one individual to another and within the same person under different conditions. So ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకే, సేమ్ కండిషన్స్లో ఉన్న సేమ్ పర్సన్కి కూడా డిఫరెంట్గా అప్పుడప్పుడు అవ్వచ్చు. ద రెసిస్టెన్స్ ఇస్ వెరీ లో ఇఫ్ ద స్కిన్ ఈజ్ మాయిస్ట్. ఒకవేళ మన స్కిన్ తడిచి ఉంటే, మనకు తెలుసు ఎప్పుడు కూడా తడి చేతులతోటి స్విచ్లు అవి ఆన్ చేయొద్దు, ఆఫ్ చేయొద్దు అంటారు. ఎందుకు, మాయిశ్చర్ అనేది మనకు ఉంటే బాడీలో, స్కిన్లో షాక్ కొట్టిందంటే ఇంకెక్కువగా రియాక్ట్ అవుతుంది. ఓకే, ఏ కరెంట్ ఆఫ్ 100 MA త్రూ ద బాడీ క్యాన్ బీ ఫ్యాటల్. సో 100 MA కరెంట్ వాల్టేజ్ అనేది పాస్ అయితే అది డెత్కి కూడా లీడ్ అవ్వచ్చు. ఏ హయ్యర్ కరెంట్ క్యాన్ ఆల్సో ప్రొడ్యూస్ బర్నింగ్, సమ్ ప్రికాషనరీ మెజర్స్ ఆర్. సో హయ్యర్ కరెంట్ బర్నింగ్ని కూడా కాజ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన కొన్ని ప్రికాషన్స్ ఏంటో చూద్దాం.
ఎక్విప్మెంట్ షుడ్ క్యారీ ఏ డిస్టింక్టివ్ ఆన్ ఆర్ ఆఫ్ లైట్. సో కంపల్సరీ ఆన్ ఆర్ ఆఫ్ లైట్ అనేది ఉండాలి ఎక్విప్మెంట్లో. హ్యాండ్స్ అండ్ బెంచ్ షుడ్ బి కెప్ట్ డ్రైడ్ అండ్ లాంగ్ ట్రైలింగ్ లీడ్స్ అండ్ మేక్ షిఫ్ట్ కనెక్షన్స్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్స్. సో ఈ హ్యాండ్స్ అండ్ బెంచెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డ్రైగా ఉంచాలి. ఓకే, అలాగే చాలా లాంగ్ ట్రయలింగ్ అనేది ఉండకూడదు ఎక్స్పెరిమెంట్స్లో. సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డివైజెస్ అండ్ అపారటస్ షుడ్ ఆల్వేస్ బీ డన్ బై క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్. సో ఈ అపారటస్ ఏదైతే ఉందో దాని సర్వీస్ అనేది క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ తోటి చేస్తూ ఉండాలి. ద ఎలక్ట్రిక్ పవర్ సప్లై ఆర్ ద ఎలక్ట్రిక్ అవుట్లెట్ in the physics laboratory should be sufficient in number, properly insulated, in excellent working order, properly grounded and inspected routinely by qualified electricians. So qualified electricians ద్వారా ఈ ఎలక్ట్రిక్ పవర్ సప్లై ఏదైతే ఉందో లేదా ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ ల్యాబొరేటరీలో కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప్రాపర్గా ఇన్సులేట్ అయి ఉండాలి, వర్కింగ్ కండిషన్లో ఉండాలి, ప్రాపర్గా గ్రౌండెడ్ ఉండాలి, అలాగే రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అనేవి జరగాలి. ద రేంజ్ ఆఫ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ షుడ్ బి ప్రాపర్లీ మార్క్డ్ అండ్ ద స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద రేంజ్ ప్రాపర్లీ. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క మెజరింగ్ అనేది ప్రాపర్గా మార్క్ చేసి ఉండాలి, ఎంత రేంజ్లో ఉండొచ్చు అనేసి. ఆ రేంజ్ అనేది స్టూడెంట్స్కి కరెక్ట్గా తెలిసేలా ఉండాలి అండ్ దాని మీనింగ్ కూడా తెలిసి ఉండాలి. వేరింగ్ మెటల్ రింగ్స్, నెక్లెసెస్ యూజింగ్ మెటాలిక్ ప్రాంగ్స్, పెన్సిల్స్, రూలర్స్ ఎక్సెట్రా షుడ్ బి అవాయిడెడ్ while working with switched on electrical equipment and apparatus. సో ఏవైతే గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటాయో అలాంటివన్నిటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వైల్ వర్కింగ్. whenever electrical outlets are not available, extension cords that are as short as possible and insulated properly for that particular voltage and current should be used. సో ఒకవేళ ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ అనేవి పనిచేయట్లేదు ల్యాబ్లో, అలాంటప్పుడు మనం ఎక్స్టెన్షన్స్ అనేటివి యూజ్ చేయొచ్చు. కానీ కార్డ్ అనేది యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ ఉండాలి అండ్ అలాగే ప్రాపర్గా ఇన్సులేట్ అయి ఉండాలి, పర్టికులర్ వాల్టేజ్లో ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రికాషనరీ మెజర్స్ ఎలక్ట్రికల్ హజార్డ్స్కి. నెక్స్ట్ ఇప్పుడు టాక్సికల్ హజార్డ్స్ గురించి చూద్దాం. ఇట్ వుడ్ బి బెటర్ టు ట్రీట్ ఆల్ కెమికల్స్ యాజ్ దో దే వేర్ పాయిజనస్ as range of toxic substances is greater than those declared officially. సో మనకి ఆల్ కెమికల్స్ని పాయిజనస్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే మనకు తెలిసిన డేంజరస్ కెమికల్స్ కంటే చాలా వరకు ఇంకా తెలియని కెమికల్స్ కూడా ఉన్నాయి. అందుకే అన్నిటినీ ఒక టాక్సిక్ లెవెల్లో ట్రీట్ చేస్తే వీ క్యాన్ బీ ఇన్ ఎ సేఫ్ పొజిషన్ అనమాట. ఓకే, సో అందులో కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఏంటో చూద్దాము. ఆల్ ద కెమికల్స్ షుడ్ బి అడిక్వేట్లీ లేబుల్డ్. అన్ని కెమికల్స్కి కరెక్ట్ లేబుల్స్ అనేటివి ఉండాలి. ఇంజెక్షన్ ఆఫ్ కెమికల్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు అరైజ్ ఫ్రమ్ పిపెటింగ్ బై మౌత్. విజిల్ షుడ్ బి కెప్ట్ ఆన్ ద స్టూడెంట్స్. సో పిపెటింగ్ బై మౌత్ అంటే స్ట్రా తోటి పీల్చినట్టు. ఓకే, ఒక గ్లాస్ ట్యూబ్ని యూజ్ చేసి కెమికల్స్ని పీల్చి వేస్తామన్నమాట. సో అలాంటప్పుడు ఆ కెమికల్స్ మన లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అందుకే గమనిస్తూ ఉండాలి టీచర్స్. ఓకే, children are inquisitive by nature. It should be ensured that they do not touch or smell the toxic substances. They should be made aware of the harmful effect of those materials. సో పిల్లలు సహజంగానే క్యూరియాసిటీ తోటి ఉంటారు. సో ఏది కొత్తగా కనిపించినా టచ్ చేయాలి, స్మెల్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అవి ఎంత ప్రమాదకరమో అనేది పిల్లలకి తెలిసేలాగా ఉంచాలి. సో ఆ కెమికల్స్ అనేటివి వాళ్ళు టచ్ చేయకుండా, స్మెల్ చేయకుండా ఉంటారు. Okay, special care must be taken in some of the experiments such as benzene should be replaced by methyl benzene wherever possible. Chlorine gas should not be prepared in large quantities on an open bench. So చాలా కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు కెమిస్ట్రీ ల్యాబ్స్లలో మీకే అర్థమై ఉంటుంది. సో ఈ కేర్లో కూడా బెంజిన్ అనే మెటీరియల్ని మిథైల్ బెంజిన్ తోటి ఎక్కడైతే పాసిబుల్ అయితే అక్కడ రిప్లేస్ చేయడము, క్లోరిన్ గ్యాస్ని ఎక్కువ మోతాదులో ఓపెన్ బెంచ్ మీద ప్రిపేర్ చేయకపోవడము, ఇలాంటివి. ఓకే, కేర్ఫుల్ సూపర్విజన్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ద యూజ్ ఆఫ్ కాస్టిక్ అండ్ కొరోసివ్ సబ్స్టాన్సెస్. సో కాస్టిక్ అండ్ కొరోసివ్ సబ్స్టాన్సెస్ యూసేజ్లో కేర్ఫుల్ సూపర్విజన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈ మెటీరియల్స్ ద్వారా బర్న్స్ కూడా అవ్వచ్చు. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే గ్యాసెస్, వేపర్స్, ఫైన్ స్ప్రే అండ్
fumes of toxic materials may enter in the body by inhalation. Therefore, it is of utmost importance to use right techniques of performing the experiment and having provision of cross ventilation in the laboratory. సో ల్యాబ్స్లో ఎప్పుడు కూడా సరైన వెంటిలేషన్ అనేది ఉండాలి. ఎందుకు అనంటే గ్యాసెస్ కానివ్వండి, వేపర్స్ కానివ్వండి, కొన్ని సర్టెన్ ఫ్యూమ్స్, స్ప్రేస్ ఇవన్నీ ఇన్హేల్ చేస్తే బాడీకి టాక్సిక్ అవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా కరెక్ట్ అయిన టెక్నిక్స్తో మాత్రమే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, in spite of taking all the precautions and minimizing the risks, what to do if accidents occur? The most important consideration to act quickly, quietly and methodically without being panic stricken. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నాం. మనం తీసుకున్న తర్వాత కూడా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి? మనం మెల్లగా మెథడ్ ప్రకారంగా ప్యానిక్ అవ్వకుండా అక్కడ ఏం చేయాలో అది చేయాల్సి ఉంటుంది. ఓకే, it will be too late to think about procedure after an accident has happened. Keep the first aid box handy. A list of common accidents and their remedies approved by a doctor should be applied in case of certain accidents. సో ఏమంటున్నారు ఇక్కడ? ప్రమాదం జరిగిన తర్వాత ఆలోచించడం కంటే కూడా ముందుగానే మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని హ్యాండీగా పెట్టుకోవాలి. ఓకే, కొన్ని లిస్ట్ ఆఫ్ కామన్ యాక్సిడెంట్స్ని, వాటికి సంబంధించిన రెమెడీస్ని ఏదైనా డాక్టర్ దగ్గర అడిగి తెలుసుకోవడము, ఇలాంటి లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడము, ఇలాంటివి చేసుకోవాలి. ఇంకా చూసుకుంటే హవెవర్ ద పర్పస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఈస్ నాట్ టు సబ్స్టిట్యూట్ డాక్టర్స్ ట్రీట్మెంట్ బట్ టు ఎన్ష్యూర్ దట్ నో ఫర్దర్ డెటిరియోరేషన్ అకర్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటే ప్రమాదం జరిగిన వెంటనే ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ అనమాట. అది డాక్టర్ యొక్క ట్రీట్మెంట్కి రీప్లేస్మెంట్ కానే కాదు. ఓకే, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ అప్పటికప్పుడు ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది ఆపుతుంది. ఓకే, సో ఫాలోయింగ్ స్టెప్స్ షుడ్ బి టేకెన్. ఎలాంటి స్టెప్స్ అంటే రిమూవ్ ద ఇంజూర్డ్ పర్సన్ ఫ్రమ్ ఫర్దర్ హజార్డ్. దిస్ మైట్ బి డిస్కనెక్టింగ్ ఎలక్ట్రికల్ సప్లై, గ్యాస్ ఆర్ వాటర్ ఆర్ రిమూవింగ్ ఫ్రమ్ ఫైర్ ఎక్సెట్రా. సో ఫస్ట్ అక్కడ ప్రమాదం జరిగింది, ఇంజూర్ అయ్యారు పర్సన్ ఇంజూర్ అయిన తర్వాత వాళ్ళని అక్కడ నుంచి ఫస్ట్ తొలగించాలి. సో గ్యాస్ అన్న వాటర్ అక్కడ నుంచి రిమూవ్ చేయడం అనమాట పర్సన్ని, ఫర్దర్గా ఇంకా డ్యామేజ్ అవ్వకుండా. అప్లై ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్లీ. వెంటనే చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఎయిడ్. ఇఫ్ నెససరీ సీక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ కొలీగ్ టు కంట్రోల్ ద క్లాస్. సో ఒక పర్సన్ ఇంజూర్ అయ్యారు, ఆటోమేటిక్ ప్యానిక్ బటన్ అనేది మిగతా స్టూడెంట్స్లో ఆన్ అయిపోతుంది. అలాంటప్పుడు మీ కొలీగ్ని క్లాస్ని కంట్రోల్ చేయమనేసి అడగొచ్చు, వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. Inform the school office of the accident for making arrangement of medical care. ఫస్ట్ ఎయిడ్ మీరు ఇచ్చేశారు, కానీ ఇంతకుముందు చెప్పినట్టుగానే మెడికల్ కేర్ కూడా కంపల్సరీ అవసరం. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి. సో దానికోసం స్కూల్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, సర్టెన్ యాక్సిడెంట్ అయింది, వీ నీడ్ దిస్ మెడికల్ కేర్ అనేసి. ఓకే, ఆఫ్టర్ ద యాక్సిడెంట్ సబ్మిట్ ఏ రిటర్న్ రిపోర్ట్ టు అడ్మినిస్ట్రేషన్ స్టేటింగ్ ద ఫ్యాక్ట్స్. యాక్సిడెంట్ అయిపోయి ఇవన్నీ స్టెప్స్ మీరు ఫాలో అయిన తర్వాత ఒక రిటర్న్ రిపోర్ట్ అనేది అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ఫ్యాక్ట్స్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అందులో. సమ్ అదర్ యాక్షన్స్ మే బీ నెససరీ టు టేక్ సచ్ యాజ్ కాలింగ్ ఏ ఫైర్ బ్రిగేడ్, ఎవాక్యుయేటింగ్ ద క్లాస్ ఇంటూ ఏ ఓపెన్ ఎయిర్ ఎక్సెట్రా. సో యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని అడిషనల్ యాక్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫైర్ అనేది యాక్సిడెంట్ అనుకోండి, ఫైర్ బ్రిగేడ్ని పిలవడం, ఆ ఫైర్ ఉన్న ప్లేస్ని ఎవాక్యుయేట్ చేసి ఓపెన్ ఎయిర్కి వెళ్ళడం, ఇలాంటివి. సో లాస్ట్లీ ఏమంటున్నారు? లాస్ట్లీ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ అనేది ఎప్పుడు కూడా క్యూర్ కంటే బెటర్ అండి. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత కూడా ఏమైనా జరిగితే మాత్రం ఈ స్టెప్స్ అనేటివి ఫాలో అవ్వచ్చు. సో ఇది ఇవాళ వీడియోలో సేఫ్టీ ఇన్ ల్యాబొరేటరీస్ అనే టాపిక్ని చూసాము, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ల్యాబ్స్. అండ్ యాజ్ టీచర్ మనకు అన్నీ తెలిసి ఉండాలి. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి, నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి, మేము మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకొస్తూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.